హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. నేను చూపిస్తున్న మొక్క దొండ మొక్క అన్నమాట. ఇది దొండ చెట్టు. ఆ, దొండ చెట్టు అబ్బా అని మొక్కం చిక్కిలించుకుంటుర్రా. ఆ, అయితే నేను చెప్పే విషయాలు విన్నాక మీరు దొండ యొక్క ప్రయోజనాలు తెలుసుకున్న తర్వాత మీరు ఎవ్వరు దొండకాయలను చూస్తే విసుక్కోరు అనమాట. దొండకాయలలో చాలా విటమిన్స్ ఉంటాయి. అయితే ఈ ఆకులు గినంగా చాలా ఉపయోగకరమైనవి అన్నమాట. అందువలన నేను మీ ముందుకు తీసుకొని వచ్చిన దొండ మొక్కను. అయితే ఈ దొండకాయ పేరు వినంగానే అందరికైనా చెవుడొస్తుంది, ఇంకా బుద్ధి మందగిస్తుంది, తెలివితేటలు తగ్గుతాయి అని చాలా అపోహలు ఉంటాయన్నమాట. కానీ అవన్నీ ఏవి నిజం కావు. గర్భిణీ స్త్రీలు జామకాయ తినొద్దు అంటారు, కానీ మన డాక్టర్లు ఏం చెప్తారు, జామకాయలు తినాలి అని చెప్తారు. ఎందుకంటే అందులో 68% పోషక విలువలు ఉంటాయన్నమాట. అదే యాపిల్లో అయితే 54 ఏమి ఉంటుంది. అందువలన జామకాయలోనే ఎక్కువ విటమిన్స్ ఉంటాయి. గర్భిణీ స్త్రీలు తప్పకుండా జామకాయలు తినాలి. అలాగే దొండకాయ పైన గినంగా చాలా అపోహలు ఉన్నాయి. అవన్నీ తొలగించడం కోసమని ఈ దొండ మొక్కను మీ ముందుకు తీసుకొని వచ్చిన. ఇంకా దొండ గురించి తెలుసుకుందామా. దొండకాయ పేరు వినంగానే చాలామంది ముఖం చిక్కిలించుకుంటారు. దీన్ని తినడానికి అంతగా ఇష్టపడరు అనమాట. అయితే దొండకాయ వేపుడు, పచ్చడిని కొంతమంది చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. దొండకాయ ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరని నిపుణులు అంటున్నారన్నమాట. దొండకాయలో ఫైబర్, విటమిన్ B1, B2, B3, B6, B9, విటమిన్ సి, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయంట. ఇంకా దొండకాయ ఆయుర్వేదంలో మధుమేహానికి ఔషధంగా ఉపయోగిస్తారు. దీంట్లో యాంటీ అడిపోజెనిక్ ఏజెంట్ రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్లో ఉంచుతుందన్నమాట. దొండ ఆకులు రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్లో ఉంచడానికి ఇది ఉపయోగపడుతుందని నిపుణులు చెప్తున్నారు. షుగర్ పేషెంట్లు వారంలో ఒకరోజు దొండకాయ తిన్నా, దొండ ఆకుల రసం తాగినా రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్లో ఉంటాయని నిపుణులు చెప్తున్నారన్నమాట. ఇక దొండకాయలో థయామిన్ ఉంటుంది. ఇది కార్బోహైడ్రేట్లను గ్లూకోజ్గా మార్చే పోషకం అన్నమాట. ఇది శరీరంలో చక్కెర శక్తి స్థాయిలు ఎక్కువగా ఉంచుతుంది, జీర్ణక్రియను నియంత్రిస్తుంది. దొండకాయలో థయామిన్ రక్త ప్లాస్మాలోని ప్రవేశిస్తుంది అన్నమాట. ఇది మరింత శక్తిని ఉత్పత్తి చేస్తుంది. థయామిన్ ఎర్ర రక్త కణాల తయారీ కూడా సహాయపడుతుంది అన్నమాట. దొండకాయ కొన్ని జన్యుపరమైన వ్యాధులు కూడా నయం చేస్తుంది. దొండకాయ తినడం వల్ల రక్తహీనత తగ్గుతుంది. ఇంకా దొండకాయలో స్థూలకాయత్వాన్ని నిరోధించే గుణాలు ఉంటాయన్నమాట. లావు కానీ ఇవ్వదు ఈ దొండకాయ. ఇది ఫ్రీ అడిపోజెనిక్ ట్రాన్స్క్రిప్షన్ ఫ్యాక్టరీ డౌన్ రెగ్యులేషన్ ద్వారా వాటి డిఫరెన్షియేషన్ను నిరోధించి ఫ్రీ అడిపోసైట్లపై నేరుగా పనిచేస్తుంది. ఇది శరీర బరువును కంట్రోల్లో ఉంచుతుంది. దొండకాయలో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం, అల్సర్లు, ఎసిడిటీ వంటి జీర్ణ వ్యవస్థ సమస్యలు దూరం చేస్తుంది. ఇవన్నీ దొండకాయ వల్ల. అయితే చాలామంది దొండకాయ తినరు, కానీ అది చేసే మేలు తెలిస్తే తప్పకుండా తింటారు. అయితే దొండకాయ ఆసియా, ఆఫ్రికా దేశాల్లో ఎక్కువగా పండిస్తారు. ఇండోనేషియా, థాయిలాండ్ వంటి దేశాల్లో ఎర్రగా పండిన దొండకాయలతో పాటు దొండ ఆకులను కూడా తింటారు. కారణం ఇందులో ఉండే విటమిన్లు, ఖనిజ లవణాలు అన్నమాట కలుగుతాయి. విటమిన్లు, ఖనిజాలు మరియు పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి అన్నమాట. విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. విటమిన్ బి లక్షణాలు కూడా కలిగి ఉంటుంది. ఇవి శరీరానికి శక్తిని అందించడంలో సహాయపడతాయి. పొటాషియం యొక్క మంచి మూలం. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. మెగ్నీషియం కూడా కలిగి ఉంటుంది. ఇది నాడీ మరియు కండరాల ఆరోగ్యానికి మంచిదన్నమాట.
ఇక ప్రత్యేక ఆరోగ్య ప్రయోజనాలు ఏంటివంటే మధుమేహ నియంత్రణ అనమాట. దొండకాయలు రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రించడంలో సహాయపడతాయి. ఇంకా వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుందనమాట. ఇక దొండకాయలు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది మలబద్ధకం మరియు అజీర్ణం నుండి ఉపశమనం పొందడంలో మంచిగా పనిచేస్తుందనమాట. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఇక దొండకాయలు తక్కువ క్యాలరీస్ మరియు పీచు పదార్థాలతో కూడి ఉంటుంది. ఇవి బరువు తగ్గించడం వరకు సహాయపడుతుందన్నమాట. దొండకాయ తినకూడదు అనే భయాన్ని ముందు తగ్గించుకోవాలన్నమాట. ఎవరో ఏదో చెప్పారని నమ్మేయడం కాదు, అది నిర్ధారించుకోవాలి. ఆరోగ్యపరంగా ఏమైనా అనుమానాలు ఉంటే వైద్యున్ని సంప్రదించాలి. దొండకాయ ఇష్టంగా తినేవాళ్ళు ఎక్కువగానే ఉంటారు. వాళ్ళ మనసుల్లో అనుమాన బీజాలు పెంచకండి. మీరు కంగారు పడొద్దు, ఇతరులను కంగారు పెట్టొద్దు. దొండకాయలు ఎప్పటి నుంచో తింటున్నాం. ఎవరికి దొండకాయ వల్ల ఆరోగ్యం దెబ్బతిన్నది అన్న మాటనే లేదు. ఈ మన ఇంట్లో దొండకాయ తినేవారు నాకు ఇష్టం కాదు అని మా శ్రీమతి చిన్నప్పటి నుంచి చాలా ఇష్టంగా తింటుంది. దొండకాయ వల్ల ఆమె ఆరోగ్యంనకు ఏమి నష్టం జరగలేదు అని నొక్కి ఒక్కాయించగలరన్నమాట. ఇది దొండకాయ వల్ల ఎవ్వరికి ఏ నష్టం జరగదు. తిన్న వాళ్ళందరూ శుభ్రంగానే ఉర్రు. ఇంకా చాలా విటమిన్స్ గినంగా వస్తాయి. ఇలాంటి అపోహలు ఏమైనా ఉంటే తొలగించుకోండి. లను గుజ్జును తలపై రుద్దడం వల్ల జుట్టు రాలడం, చుండ్రు నివారిస్తుందన్నమాట. దొండ ఆకులను చూర్ణం చేసి నుదటన రుద్దడం వల్ల తలనొప్పి కూడా తగ్గుతుందన్నమాట. ఇక దొండకాండం ముక్కలను ఒక్కసారి పొలంలో నాటుకొని పందిరి సాయంతో సాగు చేస్తే 3 సంవత్సరాల వరకు పంట దిగుబడి అధికంగా పొందవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో పందిరి కూరగాయలలో ఈ దొండకాయ ఒకటన్నమాట. ఇక పోతే దీనికి వాతావరణం ఎట్లా ఉండాలంటే దొండ సాగుకు తేమతో కూడిన పొడి వాతావరణం అనుకూలం. ఉష్ణోగ్రత వచ్చేసి 25 to 30 degrees, అంటే మన ఉష్ణోగ్రత అయితే దీనికి పూర్తిగా సెట్ అయిపోతుంది అనమాట. ఇక పూత పిందె బాగా వస్తుంది ఈ ఉష్ణోగ్రతలోని తోటి. ఇక నేలలు ఎలా ఉండాలంటే నీటిని నిలుపుకొనే బంకం బట్టి నేలలు దొండ సాగుకు అనుకూలంగా ఉంటాయి. మురుగునీరు పోయే సౌకర్యం గల ఒండ్రు నేలలో కూడా సాగు చేయవచ్చు ఈ దొండను. నేల ఉదకజని సూచిక 6 to 7 మధ్య ఉంటే సరిపోతుంది అనమాట. ఇక నాటే సమయం అయితే నీటి కొరత లేనంత వరకు సంవత్సరం పొడవునా ఏ ఋతువులోనైనా సాగు చేయవచ్చు. ముఖ్యంగా మే, జూన్, జూలై, ఫిబ్రవరిలో కూడా నాటుకోవచ్చు అనమాట. అప్పుడు నాటిన అధిక దిగుబడి వస్తుంది. ఇక నాటడం ఎలా అంటే దొండను కాండం ముక్కల ద్వారా ప్రవర్ధనం చేస్తారు. చూపుడు వేలు మందంతో 2 to 3 ఇంచులు 20 సెంటీమీటర్ల పొడవు కలిగి 4 కనుపుల ఉన్న కాండము ముక్కలను పొలంలో నాటుకోవాలి. ఇక అయితే ఒక ఎకరానికి సుమారుగా 2000 కాండం ముక్కలు అవసరమవుతాయి. కాండం ముక్కలను 1 లీటరు నీటిని 3 గ్రాములు కాపర్ ఆక్సిక్లోరైడ్ ద్రావణంలో ముంచి ప్రధాన పొలంలో వరసల మధ్య 2 మీటర్ల మొక్కల మధ్య 1 మీటర్ దూరంలో ఉండేలా నాటుకుంటే సరిపోతుంది అనమాట. కాండం ముక్కలను నాటడానికి 1 అడుగు గుంతను తయారు చేసుకొని అందులో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. మట్టి, కంపోస్ట్, కొద్దిగా ఇసుక కలిపి నాటడానికి ముందు గుంతలో వేసుకోవాలన్నమాట. ప్రతి గుంతలో 100 గ్రాములు ఎరువును 7:10:5 ఏపీకే నిష్పత్తిలో వేసుకోవాలి. జీవ ఎరువులైన పేడ, వేపగింజల నూనెను ఉపయోగించవచ్చు అన్నమాట. కలుపు నివారణ అంతర కృషి ఎలా ఉండాలంటే కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు పీకేయాలి. 2 to 3 తడుపుల తర్వాత మట్టిని గుల్ల చేయాలి. ఎకరానికి పెంటిమిథాల్ 1 to 3 లీటర్స్ 200 లీటర్ల నీటిలో కలిపి వాటిపైన చల్లాలన్నమాట. ఇక అయితే మొక్కలు చల్లాలంటే పిచికారి చేయాలి. 2 to 4 ఆకుల దశలో ఉన్నప్పుడు లీటర్ నీటికి 3 గ్రాముల బోరాక్స్ కలిపి ఆకులపై పిచికారి చేస్తే ఇక ఈ కలుపు మొక్కల బాధ ఈ మొక్కకు ఉండదన్నమాట. అయితే ఈ మాలిక్
హైడ్రాజైడ్ 50 మిల్లీగ్రామ్ లీటర్కు నీటికి కలిపి కూడా ఈ దశలో పిచికారి చేయవచ్చు. పంటను పందిరిపై పెంచితే నాణ్యత చాలా బాగుంటుందన్నమాట. ఇక అలా పందిరి పైన పెంచుకునే దొండ మొక్కలకు మార్కెట్లో గినంగా చాలా విలువ ఉంటుంది. అందువలన దొండ మొక్కను ఎక్కువ పందిళ్ళు వేసి మాత్రమే పెంచుకోవాలి. ఇలా నేలపైన పెంచుకోవద్దు. అంటే నేలపైన పెంచుకున్న కాస్తది. కాకపోతే పందిరి పైన పెంచుకునే మొక్కలకు ఎక్కువ దిగుబడి వస్తుంది. ఎక్కువ ప్రయోజనాలు కూడా ఉంటాయన్నమాట. ఇంకా ఎకరానికి అత్యధికంగా 60 టన్నుల దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. సస్యరక్షణ ఎలా ఉండాలంటే దొండ పంటకు తెగుళ్ళు, పురుగులు ఆశిస్తాయన్నమాట. సరైన సమయంలో చర్యలు తీసుకోవాలి. లేకపోతే పంటకు నష్టం వచ్చి దిగుబడి తగ్గుతుందన్నమాట. ఇక పండు ఈగ వస్తుంది ఈ దొండకు. ఎందుకంటే ఈ పండు వారినప్పుడు గినంగా స్మెల్కు ఆ ఈగలు వచ్చేస్తాయి అన్నమాట. పంట పూత దశలో తల్లి ఈగలు పూలపై గుడ్లను పెడతాయి. పూత పిందెలలోకి చేరి కాయలను తీపి పండ్లను నష్టపరుస్తాయి అన్నమాట. దీని నివారణకు పూత పిందె దశలో మాలాథియాన్ 2 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పైరుకు పిచికారీ చేయాలి. 100 మిల్లీలీటర్ మాలిథియాన్కు 100 గ్రాముల చక్కెర లేదా బెల్లం పాకం లీటర్ నీళ్ళలో కలపాలన్నమాట. ఈ ద్రావణాన్ని మట్టి ప్రమిదలో పోసి పొలంలో అక్కడక్కడ పెట్టాలి. ఇది విషపు ఎర్రగా పనిచేస్తుందన్నమాట. అక్కడక్కడ ఈ నీళ్ళు పెట్టాలన్నమాట. పెడితే అప్పుడు ఆ ఈగలు ఆ వాటర్లో పడి చనిపోతాయి. ఇక ఇది పంట తొలి దశలోనే ఆశిస్తుంది. కావున 5% వేప కషాయం తొలి దశలోనే పిచికారీ చేయడం వలన ఈ పురుగు విచక్షణ శక్తిని కోల్పోయి పంటను ఆశించకుండా ఉంటుందన్నమాట. గాల్పై ఆశించిన తీగలు కత్తిరించుకొని ఏసిఫెట్ 1.5 గ్రాముల లీటర్ నీటికి లేదా క్లోరోఫైరిఫాస్ 2 మిల్లీలీటర్ల నీటికి లేదా డైమిథోయేట్ 2 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మళ్ళీ ఈ పురుగు ఆశించకుండా నివారించబడుతుంది. ఇక వేరుకుళ్ళు తెగులు వస్తుంది అన్నమాట. దొండకాండం మొక్కకు భూమిలో నాటడం ఒక్కొక్కసారి వేరు ప్రాంతం కుళ్ళిపోయి ఉంటుంది. కుళ్ళిన ప్రాంతం మొత్తం పొలుసులుగా మారుతుందన్నమాట. ఒక్కసారి వేరు పురుగు తగిలిందంటే ఇక అయిపోయి దొండ చెట్టు మొత్తం ఎండిపోతుంది. వలన వేరు పురుగు తగలకుండా ముందుగానే జాగ్రత్త తీసుకోవాలన్నమాట. ఇక దీనికి తగిన మందులు పిచికారీ చేసుకోవాలి. ఇంకా వెర్రి తెగులు గినంగా వస్తుంది ఈ దొండకు. అయితే ఇది వెర్రి తెగులు సోకినట్లయితే ఈ నెల మధ్య మందంగా చారలు ఏర్పడతాయి. ఆకులు పెలుసులుగా గీసబారిపోతాయి. దీంతో పూత పిందెలు కాయడం ఆగిపోతుంది. అయితే ఈ తెగులు సోకిన తీపి నాశనం చేయాలి. అయితే తెగులు వ్యాప్తి చేసే పెనుబంక నివారణ 2 మిల్లీలీటర్ డైమిథోయేట్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలన్నమాట. ఇలా అన్నమాట. ఇవన్నీ వేసుకొని ఈ మొక్కను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇలా కాపాడుకున్నట్లయితే ఈ దొండ మొక్క అధిక దిగుబడిలో వచ్చి ఈ రైతులకు లాభసాటి వ్యవసాయంలో తయారవుతుంది. ఈ దొండ తినడం వల్ల ఎలాంటి నష్టాలు లేవు, అది మాత్రం గుర్తుంచుకోవాలి. ఇంకా తల్లులకు పాలు రావు అనే అపోహ ఉంది. అది పూర్తిగా నిజం కాదని నిపుణులు చెప్తున్నారు. ఒక్కొక్క పేర్లు పెట్టి పిలుస్తారనమాట. తమిళంలో అయితే కోవై అంత కోవై సైర్లా అనుకునేది. తమిళంలో అయితే ఉట్టి కోవై అంటారు. కన్నడంలో అయితే దొండే అంటారు. మలయాళంలో కోవల్ అంటారు. ఓడ్రంలో తురుడా అంటారు. హిందీలో బింట్ అంటారు. సంస్కృతంలో రక్తఫల అనే పేర్లతోటి పిలుస్తారనమాట. ఇక మరి దీంట్లో రకాలు ఉంటాయి కదా. ఈ దొండలో డిఫరెంట్ వెరైటీస్, రకరకాల దొండకాయలు ఉంటాయి అన్నమాట. మరి ఆ రకాలు ఏంటివో తెలుసుకుందామా. ఇక దేశవాళీ లేదా చిన్న దొండ లేదా నైజాక దొండ అనే రకం ఉంటుంది. ఇంకా బొబ్బిలి దొండ అని ఉంటుంది. ఇంకా అరక్ దొండ అని ఉంటుంది. పాము దొండ అని ఉంటుందంట.
పాము దొండ అని ఉంటుంది. కాకి దొండ అని ఉంటుందంట. కాకి దొండ, చేదు దొండ, పిచ్చి దొండ, జయపూర్ దొండ, తియ్య దొండ, కూర దొండ, మంచి దొండ. అబ్బబ్బబ్బా! ఏమన్నా వెరైటీస్ ఉన్నాయా? దొండకాయలో ఇన్ని వెరైటీస్ ఉన్నాయంట చూడండి. ఇక పోతే దీన్ని ఏ ఏమేం చేసుకొని తింటారు ఈ దొండకాయలను? మరి ఇన్ని తెలుసుకున్నాం గదా! మరి ఏమేం చేసుకొని తింటారంటే దొండకాయ వేపుడు చేస్తారు, దొండకాయ పులుసు చేస్తారు, దొండకాయ పప్పు కూర చేస్తారు, దొండకాయ పచ్చడి చేస్తారు, గుత్తి దొండకాయ కూర అంటే ఆహ్, దొండకాయ రసం చేస్తారు. అంటే వంకాయ కూరను గుత్తి వంకాయ కూర ఎట్లా చేస్తారో దొండకాయని గినంగా అలా చేస్తారనమాట. ఇన్ని వెరైటీస్‌గా వండుకోవచ్చు దొండకాయతోటి. అయితే ఇవన్నమాట ఈ దొండకాయ గురించి.